హలో అండి అందరికి. ఈ రోజైతే నేను వంకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ఈ రోజైతే సోమవారం కదా, సో ఇంకా నేనైతే నాన్ వెజ్ తినను. మా అమ్మమ్మకు కూడా ఏం కూర లేదంట. ఇంకా మా అమ్మమ్మ దగ్గర కొన్ని వంకాయలు ఉన్నాయి, మా ఇంట్లో కొన్ని వంకాయలు ఉన్నవి. అవి రెండు కలిపి ఫ్రై అయితే చేస్తున్నాను. ఫ్రై అంటే కూరల్లో నంచుకునే స్టఫ్ లాగా కాదు, అన్నంలో కలుపుకునే గ్రేవీ లాగా వస్తుంది. ప్రాసెస్ చెప్పే ముందు దానికి కావాల్సిన మసాలా కూడా చెప్పాలి కదా. మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లో ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి, తెల్లగడ్డ, ఉప్పు, జీలకర్ర మెత్తగా మిక్సీ పట్టండి. తర్వాత పుట్నాలు, పల్లీలు వేసి మళ్ళీ మిక్సీ పట్టండి. ఇప్పుడు మనకి వంకాయ ఫ్రైలో కావాల్సిన పొడి అయితే రెడీ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఏంటంటే వంకాయలు నీట్ గా వాష్ చేసుకుని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. సాల్ట్ వాటర్ లో వేయడం ముఖ్యం బిగులు. స్టవ్ వెలిగించి బాండిలో పోపు పెట్టుకొని ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక మనం నానబెట్టుకున్న వంకాయలు కూడా వేసేసి ఉప్పు, పసుపు వేసి మగ్గనివ్వాలి. ఇక ఫ్రై అయిన వంకాయలో చేసి పెట్టుకున్న పొడి కూడా వేసి కారం సరిపోతే అడ్జస్ట్ చేసుకోవడమే. ఇక ప్రాసెస్ అయితే తెలిసిందిగా. మరి